డే 12 అక్షయ పాత్ర మెడిటేషన్. ఈరోజు మనం మన జీవితంలో ఉన్న రుణభారం మరియు ఆర్థిక ఒత్తిడిని విడుదల చేయడానికి ఈ ధ్యానం చేస్తున్నాము. కొన్నిసార్లు డబ్బు సమస్య కాదు, మనలో ఉన్న భారమే చాలా పెద్దగా కనిపిస్తుంది. ఈరోజు ఆ భారాన్ని విడిచిపెడతాం. ఇప్పుడు మన మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం. లోతుగా శ్వాస తీసుకోండి. సౌకర్యవంతంగా కూర్చోండి. ఒక విశాలమైన ప్రదేశంలో మీ శరీరం పూర్తిగా రిలాక్స్ అవ్వనివ్వండి. లోపలికి శ్వాస తీసుకోండి. ఇన్హేల్. నెమ్మదిగా బయటకు విడిచివేయండి. ఎక్స్హేల్. ఇలా 5 నుంచి 7 సార్లు తీసుకోండి. శ్వాసను తీసుకుంటున్నప్పుడల్లా మీలో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నట్లు, మీరెంతో శక్తివంతంగా మారుతున్నట్లు, మీ శరీరం మొత్తం కాంతితో నిండిపోతున్నట్లుగా ఊహించుకోండి. అదేవిధంగా ఎక్స్హేల్ అంటే శ్వాసను బయటకు వదిలేటప్పుడు ముక్కులోంచి పొగ ద్వారా మీ నెగిటివ్ బ్లాక్స్ అంటే మీలోని నెగిటివిటీ అండ్ మీలో ఉన్న బాధలు, భయాలు అన్నీ కూడా పొగ రూపంలో బయటికి వెళ్తున్నట్లు ఊహించండి. ప్రతి శ్వాసతో ఒత్తిడి బయటకు, తేలిక భావం లోపలికి వస్తున్నట్లు, మీ కాళ్ళు, మీ చేతులు, మీ భుజాలు, మీ ముఖం, ప్రతి అవయవం కూడా పూర్తిగా రిలాక్స్ అవుతున్నాయి. డెబిట్ అవేర్నెస్. ఇప్పుడు నిశ్శబ్దంగా మీ మనసులో ఉన్న రుణాలు, బాధ్యతలు గుర్తు చేసుకోండి. భయపడకండి, వాటిని తప్పించుకోవచ్చు. వాటిని కేవలం గమనించండి. ఈ రుణభారం మీ ముందు ఒక భారంగా కనిపిస్తుంది అని ఊహించండి. ఇప్పుడు మీ ముందే ఒక దివ్యమైన బంగారు అక్షయ పాత్ర కనిపిస్తుంది. ఆ పాత్రలో నుంచి బలమైన బంగారు కాంతి మీ వైపు వస్తుంది. ఆ కాంతి మీ ముందు ఉన్న రుణభారాన్ని తాకుతోంది. ఆ భారమైన ఎనర్జీ నెమ్మదిగా కరిగిపోతుంది. భయం, ఆందోళన, రుణం విముక్తి అంటే రుణం గురించిన ఒత్తిడి అన్నీ కూడా ఆ కాంతిలో కరిగిపోతున్నాయి. మనసులో ఈ విధంగా చెప్పండి: నా రుణభారం విడుదల అవుతుంది. నా జీవితం తేలికగా మారుతుంది. నా రుణభారం విడుదల అవుతుంది. నా జీవితం చాలా తేలికగా మారుతుంది. నా రుణభారం విడుదల అవుతుంది. నా జీవితం తేలికగా మారుతుంది. ఈ విధంగా 11 నుండి 108 సార్లు మీరు చెప్పుకోండి. ఫైనల్ ఫ్రీడమ్ విజువలైజేషన్. ఇప్పుడు ఊహించండి, మీరు రుణరహిత జీవితం గడుపుతున్నారు.
అంటే మీ అప్పులు మొత్తం తీర్చేసినట్లుగా ఊహించండి. ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళందరికీ ఇచ్చేసారు. మీ ముఖంలో శాంతి ఉంది, మీ హృదయంలో తేలిక ఉంది, మీరు చాలా స్వేచ్ఛగా ఉన్నారు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మీ మనసు డబ్బు మీ జీవితంలో సులభంగా ప్రవహిస్తుంది. మనసులో చెప్పండి, నేను ఆర్థిక స్వేచ్ఛలో ఉన్నాను, నా జీవితం సమృద్ధితో నిండింది. నేను ఆర్థిక స్వేచ్ఛలో ఉన్నాను, నా జీవితం సమృద్ధితో నిండింది. నేను ఆర్థిక స్వేచ్ఛలో ఉన్నాను, నా జీవితం సమృద్ధితో నిండింది లేదా నిండుగా ఉంది. అఫర్మేషన్స్ నెమ్మదిగా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేది, నేను నా రుణాల నుంచి విడుదల పొందాను, నాకు ఆర్థిక స్వేచ్ఛ ఉంది, నాకు సరైన అవకాశాలు వస్తున్నాయి, నేను ధనాన్ని సులభంగా ఆకర్షించగలను, నా అక్షయ పాత్ర ఎప్పటికీ నిండుగా ఉంటుంది. చేతులు హృదయంపై ఉంచి నెమ్మదిగా చెప్పండి, I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. I am sorry, please forgive me, thank you, I love you. ఈ విధంగా 11 సార్లు చెప్పుకుంటూ లోపల బాధను శుభ్రం చేయండి. లోతుగా శ్వాస తీసుకోండి. మనసులో మళ్ళీ ఈ విధంగా చెప్పండి, నేను స్వేచ్ఛగా ఉన్నాను, నా అక్షయ పాత్ర ఎప్పటికీ నిండుగా ఉంటుంది. మీరు మనీ వచ్చాక ఏమేం పనులు చేయాలో అవి పూర్తిగా విజువలైజేషన్ చేయండి. ఊహించండి, మీకు ఇవ్వవలసిన వాళ్ళు ఇచ్చేసినట్లు లేదా రావాల్సిన మనీ వచ్చేసినట్లు. మీరు ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మీరు ఇంకా ఏమేమి పనులు చేయాలి అంటే ఇల్లు కట్టించడం, స్థలం కొనటం, పొలం కొనటం, కారు కొనటం లేదా ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేయటం. అలా ఊహించండి. మీ మనసులో ఏమైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా విజువలైజేషన్ చేయండి. అవన్నీ తీరిపోయినాయి. మీరు ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతిదీ మీరు కోరుకున్నది మీ కంటి ముందు కనిపిస్తుంది. ఇప్పుడు 2 చేతులు రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా కనులు తెరవండి. ఇప్పుడు 2 అరచేతులను చూసుకోండి కనులు తెరవగానే. ఈ మెడిటేషన్ తర్వాత మనసు చాలా తేలికగా ఉంటుంది. అప్పుల గురించిన స్ట్రెస్ తగ్గుతుంది, ఫైనాన్షియల్ క్లారిటీ వస్తుంది, పాజిటివ్ మైండ్ సెట్ పెరుగుతుంది.
ఫ్రెండ్, ఇది చాలా పవర్ఫుల్ మెడిటేషన్. ఫ్రెండ్, ఈ మెడిటేషన్ తర్వాత మీ ఫీలింగ్ ఏంటి, మీ మనసు ఎంత ప్రశాంతంగా అనిపించింది కామెంట్లో తెలియచేయండి. ఇంకా మీకు ఏ మెడిటేషన్ గురించి అయినా కావాలి అంటే అది కూడా కామెంట్ చేయండి. డెఫినెట్గా ఆ మెడిటేషన్ వీడియో పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.